హలో చెల్లె. రావన్న చెప్పే. బావలేడానే? మా ఉన్నాడు, ఎందుకు లేడు? ఒకసారి విలు. పాయకాన వేయండు, ఇప్పుడు అప్పుడు ఏడత్తాడు, ఒక గంట పోతాడు. అంతసేపు పోతాడా చెల్లె? ఓ అన్న, ఆ మనిషి బాత్రూమ్ పోతే ఎన్నుకున్నోడు ఇక వచ్చినట్టే. ఏందే పొద్దు పొద్దున్నే ఎవరికో నావి నా సాడీలు చెప్తాను. నీ గురించి నిజాలు చెప్తేనే షాడీలు అంటాను, ఇక నిజంగా షాడీలు చెప్తే దేనికి పనికిరావు. దేనికి పనికి రావంటాను? ఎందుకే? ఏం పని చక్కగా చేసినావని ఓ పని చెప్తే ఓ పని చెప్తావు. నీ అవ్వని గోధుమ పిండికుండు మైదా పిండికి తేడా తెలియదు కానీ నాకేం వంకలు పెడతానవా? మైదా పిండి మొక్కదానా? అబ్బో, ఈయన బాగా తెలిసినట్టు మాట్లాడతాడు. సరే గాని ఫోన్లో ఎవరితో మాట్లాడతానవే? మా అన్న రాముగాడా ఇటీకి. ఇగో రేపు మా అన్న బర్త్డే, ఇంటికి రమ్మని చెప్పు. అరే బామ్మారిది, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూరా. థ్యాంక్ యూ బావా. అరే రాము, రేపు నీ బర్త్డే గారా, రేపు మా ఇంటికి రా, నీ బర్త్డే ధూమ్ధామ్ చేద్దాం. నువ్వు చెల్లె ఇద్దరు కలిసి ఇటే రారే, మంచి దావా చేసుకుందాం. ఎప్పుడు మీ ఇంటికాడనేనారా? ఏం మజా ఉంటుందిరా? నువ్వే రారా మా ఇంటికి. ఆడికత్తే ఏముంటది బావా, గవే చికెను గవే బుక్కలు. నువ్వు వస్తానంటే కంసు పిట్టలు తెప్పిస్తారా? ఇప్పుడు దొరుకుతాయా బావా? అరే ఎందుకు దొరికాయిరా? దూరం తిరుపతి గాడు రవిగాడు రోజు అవిటికే పోతారు రా షికార్కి. హాస్పిటల్ దొరుకుతాయంటే అంత బావా. నువ్వైతే మా ఇంటికి రారా. సరే, ఏమంటాడు మా అన్న? మీ అన్నకు కంసు పిట్టలు కావన్నట్నే తెప్పిస్తా దారా అన్న. నువ్వైతే మసాలా నూరు పెట్టు. ఇగో ఆ మనిషి హాస్పిటల్ తెస్తా అని మా అన్న బాగా ఆశ పెట్టినావు, మరి అవి దొరికితే లేదో తెలుసుకో. అరే దూరం తిరుపతి గాడు పొద్దున్నే లేచి షికారు పోయి ఉంటాడే, దొరికే ఉంటాయి. అప్పటికప్పుడే దొరికేటందుకు అయ్యన్న కోళ్ళ మేకల హాస్పిటల్ దొరికితే లేవో ఫోన్ చేసి అడుగు. అయ్యో మా చేతి తాగ రాదే, అంటాగో పంట లేవో. ఈ దూరం తిరుపతి గాంధీ ఏమని ఫీడ్ చేసినా నాకేమేరక, ఏమన్నా అడుగు చూసి అడుగుతావు. ఆగో దూరం తిరుపతి దొరికిందే. ఇంకైతాండి. అరే దూరం ఎత్తురా. ఈ దూరం గారు ఫోన్ ఎత్తుతాడే, రవి గారి కన్నా ఎత్తా. హలో హలో రవి, చెప్పురా శంకరి, అంత మంచిదేనారా? దూరం గారు ఏంద్రా ఫోన్ ఎత్తుతలేడు? ఏంది ఎత్తుతలేడా? అన్న పక్కనే ఉన్నాడు తిరుపతి అన్న. ఒకసారి అని ఫోన్ ఇరా. తిరుపతి అన్న ఇగో ఫోనే. హలో హలో దూరం, ఫోన్ ఎత్తుతలేవేంద్రా? ఫోను ఇంట్లో ఛార్జింగ్ పెట్టిండ్రా. ఏందో చెప్పు. షికారుకి పోతాను వారా? ఇప్పుడు షికార్లే ఉన్నా, ఏందో చెప్పు. ఏమన్నా పడతానే ఆరా? నాకు కంసు పిట్టలు కావాలరా. కౌన్స్ పిట్టలు దొరకడానికి ముష్కిల్ అవుతుందిరా, ఎక్కువ దొరుకుతలేవు. అరే నువ్వు ఉన్నవని మా బామ్మలకి మాట ఇచ్చిండ్రా, ఎట్లయినా చేసి దొరకబట్రా. కౌన్స్ పిట్టలు దొరకాలంటే దినమంతా అటే పోతుంది, మరి ఖర్చు అవుతుంది. సరే ఎంత ఖర్చు అయినా పర్లేదురా. దొరికితే అని మాత్రం గ్యారంటీ ఇయరా. అరే అట్లా అనకురా, పుష్కర మాట ఇచ్చిన. నీకు కావాలంటే ముందే పైసలు పంపిస్తారా? అది కాదురా. అదా ఫోన్ ఎక్కడి? అరే శంకర్, చెప్పురా రవి. ముందైతే 500 గూగుల్ పే చేయరా, హాస్పిటల్ మేము పట్టుకొస్తాం. అబ్బా ఎంత మాట చెప్పినవురా, నీకు ఇప్పుడే కొడతా. అరే కౌన్స్ పిట్టలు దొరుకుతాయని మాట ఇచ్చి దొరుకుతాయిరా. అరే అచ్చపోయింది ఎందుకు కాదంటే హాస్పిటల్ కోసం ప్రయత్నం చేద్దాము, దొరికితే ఓకే, దొరకకపోతే ఆలోచిద్దాం.
నువ్వు అడుగురా. సరే అన్న పిట్టి ఎగరకుండా ఉచ్చులో పడాలి. ఎవర్రాది? ఏం దక్కిస్తాడ చేద్దాకొచ్చిన పిట్టి ఎగిరిపాయ. ఏం పిట్టారా? కౌజు పిట్టరా? అరే నువ్వే శంకర్ గాని అడ్వాన్స్ కొట్టవంటివి, మళ్ళీ ఏం పిట్టంటావేంద్రా? బంగారం అసలు కౌసు పిట్ట చేద్దాకొచ్చా ఎగిరిపాయ. అరే శంకర్ గాడు కౌసు పిట్టలు అడిగిండా కౌసు పిట్టల కూర అడిగిండా? ఏదైతేంద్రా, రెండు ఒకటే కదా. అరే ఇక్కడే ఒక మతలబు ఉంది, చెప్పేది సరిగానే ఉండ్రి. అరే కౌసు పిట్ట దొరకలేదనుకో చికెనే చిన్న చిన్న పీసులు కోసి ఇచ్చేద్దాం రా. ఏ ఊకో, కౌజు పిట్టకు చికెన్ తేడా తెలియదా వాళ్ళకు? అసలే శంకర్ గాడు కౌజు తింటే నెంబర్ 1, అది తెలియదా వాళ్ళకు? వట్టినే గుర్తుపడతాడు. నేను చెప్పే తీరే చెప్పిర్రా, ఆ పైన మీ ఇష్టం ఇక. మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్న? అరే కృష్ణగా, ఏతలకు శంకర్ గారికి మాటెత్తి మనకి ఇప్పుడు ఏం చేద్దాం? శంకర్ గారు ఫోన్ చేయనేమంటే ఇప్పుడు ఏం చెప్తారో చెప్పుర్రి. హలో హలో ఆగో, ఫోన్ ఎత్తి మాట్లాడతలేడేంది? హలో హలో శంకరి, అరే ఫోన్ ఎత్తి ఎవరు మాట్లాడతలేదేంద్రా? అడుగు హాస్పిటల్ దొరికినాయి లేదా? అడుగుతాను కదా. అరే దూలం, కౌసు పిట్టలు దొరికినాయారా? పడ్డాయి. మాట్లాడు, నువ్వే మాట్లాడరా. ఇగో అరే ఏంద్రా మీరు కొట్టుకుంటారు? అరే 5 పడ్డాయి, 4 నీకిచ్చి 1 తిరుపతి తీసుకుపోతా అంటాడు. అరే దూరం, మొత్తం నాకేయిరా, ఇంకా 100 ఎక్కువ ఇస్తా నీకు. అదేరా. అరే నేను బయటికి పోతాను, పని ఉన్నది. ఆ పిట్టలను పోతం చేసుడు నాతోడు కాదు, అక్కడనే పోతం చేసి ముక్కలు చేసుకొని రారురా. సరే సరే, ఇంట్లో మా రవలు ఉంటది, ఇచ్చిపోర్రా. సరేనా? సరే. ఇదో రావాలి, వాళ్ళు కౌసు పిట్టల కూర తెస్తారు, మంచిగా దగ్గరికి మసాలా వేసాండు. సరే సరేనా? అరే కౌసు కూర తెస్తా అని కోడి కూర తెస్తాను, శంకర్ గారిని వెళ్తే ఏం కారా? లక్కీగా శంకర్ గారి ఇంట్లో లేడే, రవలు ఒక్కతే ఉంది, ఆమెకి ఏం తెలుస్తుంది, ఇచ్చేసి బయట పడదాం. సరే ఇగో నువ్వే ఇచ్చేయి. హాస్పిటల్ కూర ఎప్పుడు వండలే, ఎట్లా వండాలో ఏమో. చికెన్ ఎప్పుడు అండలే రవలి? మీ తమ్ముడు నన్ను ఎప్పుడు అండనిస్తాడు? కౌస్ అంటే చాలు, కాయసుకొస్తే ఆయననే అండుకుంటాడు. మరి ఇప్పుడు శంకర్ ఎటు వేయండు? మా అన్నని దొలకొచ్చేటందుకు బస్ స్టాండ్కి వేయండు, వచ్చేసరికి కూర అండమన్నాడు. ఇక అంటుకో. చికెన్ అండినట్టే అండమంటావా? చికెన్ అంటే మసాలా వేసి గట్టిగా అండు, సూపర్ ఉండాలి. సరే. మసాలేసి ఇయ్యాల కడుపు నిండా తినారే. రవలి, ఓ రవలి, రవలి రవలి. అగో మా అన్న వచ్చింది కదా, అన్న అంత మంచిదేనా? అందరూ మంచిదే. ఇంటికాడ అమ్మ బాబు మంచిగున్నారా? అందరు బాగున్నారు చెల్లె. కడుపుకు అన్నం పెడతావా? ఇదే ముచ్చట పెట్టి కడుపు నింపుతావా? చెప్పని అన్నం వేసుకురాబా. కూర ఉడుకుతాంది, మీరు పోయి కాచెలు గడకచ్చుకోపోర్రి.
అబ్బా రావలి కూర వాసన మస్తు వస్తుంది ఎప్పుడు ఇట్లా రానే రాలే కౌస్ పిట్టల కూర బావా అట్లా వస్తుంది తిను. సరే సరే రావలి నువ్వు కూడా తినే. తింటాను. ఏదో తేడాగా ఉందేంటి? అగ్గో ఈడు కంసు పిట్టల కూర తెస్తానని కోడి కూర తెచ్చిండేంది. నేను ఇట్లు ఇప్పుడు నోరు తెరిచిండనుకో మా రామగానికి తెలుస్తుంది, బాధపడతాడు. సపడదు తింటా. అబ్బా కౌజు పిట్టల కూర ఏమున్నదిరా సూపర్ ఉన్నది. ఏంటి బాబన్న? కౌజు పిట్టల కూర ఏమున్నదిరా సూపర్ ఉన్నది. ఇంకోసారి సూపర్ ఉన్నది. గిదేంది ఇదేమో చికెన్ లెక్కున్నది, బావ ఏమో కౌజు పిట్టల కూర అంటాడు. ఇప్పుడు ఇది కౌజు పిట్టల కూర కాదంటే బావ బాధపడతాడు కావచ్చు. అవును బావా, కౌజు పిట్టల కూర భలే ఉన్నది, బొక్క కూడా గట్టిగా ఉన్నది. అవునురా కౌజు పిట్టల కూర బొక్కలు గట్టిగా ఉంటాయి, గట్టిగా కొరకాలరా. వీళ్ళిద్దరు ఏమైనా పిసోళ్ళా? చికెన్ కూర తినుకుంటా కౌస్ పిట్టల కూర అంటారు. ఏదైతే ఏంది చెప్తే బాధపడతారు కావచ్చు. ఏ మాట కామాటే. మరి లేకపోతేంద్రా కోడి కూర తెచ్చి కంసు పిట్టల కూర అని నాకు ఇస్తారా? నన్నే టోకరా చేద్దామని చూసిరా? అరే నీ నీసులల్లా తినని నీసు లేదురా. అంటే అన్న అది శంకరు. ఏవిరా నీళ్ళు మింగుతాను? ఈ శంకర్ గానికి కౌజు పిట్ట ఏంటిదో కోడి కూర ఏంటిదో తెలియదు అనుకుంటారా? లోపల మా బామ్మర్ది గాడు కౌజు పిట్ట కూర అని కమ్మగా తిన్నాడు. అన్ని బాధ పెట్టుడు ఎందుకని మిమ్మల్ని ఇడిచి పెడదానా? ఓరి ఏంది బావా, కౌసు పిట్టల కూర కాదా కోడి కూరనా? అరే నీకు కోడి కూర అని తెలిసిపోయిందారా? ఏదైతేందిరా కౌసు కూరే కదా, తిన్నామా లేదా బస్ గంతే. అగ్గో మీ అక్క వెళ్తాంది, పోదాంపా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో డోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.